ఆ సినిమా రా భయ్ ఇంకేంది మన సినిమా అంటే చూసారు కదా భయ్య 27th రిలీజ్ ఆన్ స్క్రీన్స్ మీద కేక పుట్టించినటువంటి కల్కి 2898 ఏడి మూవీలో మన ప్రభాస్ గారు అండ్ అలాగే ప్రభాస్ గారిని అంత బాగా తీర్చిదిద్దిన నాగార్జున గారు అండ్ అలాగే ఇంకా క్యామియోస్ లో దంచేశారు అనుకోండి కంప్లీట్లీ. ఇంకా క్యామియోస్ అయితే ఫుల్ వైరల్ అయిపోయి ప్రెసెంట్ అయితే. అండ్ అఫీషియల్ గా అయితే ఇప్పుడైతే మూవీ టీం అయితే అఫీషియల్ గా మనకి క్యామియోస్ రిలీజ్ చేస్తారు. ఇంక ఇందులో ట్విస్ట్ ఏముంది? ఓకే భయ్య, దాని గురించి మనం మాట్లాడుకున్నాం, ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడుకున్నాం, లైవ్ కండక్ట్ చేసుకొని మాట్లాడుకున్నాం. కంప్లీట్లీ అందులో ప్రభాస్ గారిని కర్ణుడిగా అయితే కర్ణగా అయితే చూపించడం జరిగింది. సో ఫర్దర్ గా మూవీస్ లో ఇంకా ప్రభాస్ గారు ఏ రీతిలో కనబడబోతున్నారని తెలుస్తుంది. ఇంకా అలాగే అశ్వత్థామ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్, ఎంత స్పీడ్ గా పరిగెత్తగలడు, అంటే ఎంత తను అనుకున్న ఏదైతే తనకి ఇచ్చిన పని ఉందో ఆ పని కోసం ఎంత దూరం ఉన్నా వెళ్ళగలడు అని కంప్లీట్లీ మనకి హిస్టరీ బేస్ చేసుకొని కంప్లీట్లీగా చూపించడం అయితే జరిగింది ఈ యొక్క మన మూవీలో కూడా అయితే. సో ఇక్కడైతే మనకి కలీ క్యారెక్టర్ ఏదైతే ఉందో మనకి కమల్ హాసన్ గారిది, సో ఫస్ట్ మూవీలో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయితే మనకి ఏదో సంథింగ్ ఒక తను ఇంకా ఎండ్ స్టేజ్ లో ఉన్నట్టయితే మనకు చూపించారు. బట్ ఏదైతే ఆ సిరం ఒక డ్రాప్ తన బాడీలో పడంగానే తను ఎలా ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు అనేది వేరే లెవెల్లో ఉంది. అండ్ కంప్లీట్లీ తను అలా ట్రాన్స్ఫర్మ్ అయిన తర్వాత తనకి కాస్ట్యూమ్ అనేది ఉంటుంది. అండ్ కాస్ట్యూమ్ తర్వాత నేనే వెళ్ళి తీసుకొస్తాను, నేనే వెళ్తాను పోరాడడానికి అని చెప్పి తను చెప్పే మాటలు ఏమనంటే నెక్స్ట్ వచ్చే మూవీని ఇంకా పైన నిలబెడతాయంట. సో కంప్లీట్లీ ఇంకా తన కాస్ట్యూమ్ డిజైన్ ఎలా ఉండబోతుంది కంప్లీట్లీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు కొన్ని పోస్టర్స్ అయితే రావడం అయితే జరిగింది. సో వాటిని బేస్ చేసుకొని చెప్పినట్లయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి భయ్య. ఇంకా కంప్లీట్లీ తను లుక్స్ కానివ్వండి ఒక్కసారి ఊహించుకోండి. అండ్ నేను ఇప్పుడు డిస్ప్లే చేసే పిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిక్స్ లో మనకి కమల్ హాసన్ గారు నెక్స్ట్ మూవీలో వర్సెస్ ప్రభాస్ కి ఎదురుగా అంటే అలాగే అశ్వత్థామకి ఎదురుగా నిలబడి పోర్ట్రే పోర్ట్రే చేసి క్యారెక్టర్ ని వాళ్ళకి ఎదురుగా నిలబడి కానీ ఒక్కసారి వార్ స్టార్ట్ అయితే థియేటర్స్ బ్లాస్ట్ అయిపోతాయి అంతే. సో కంప్లీట్లీ ఇలా చూసుకున్నట్లయితే మనకి అండ్ ఇందులో మనకి ఒక డైలాగ్ కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ విల్లుని ఎవరైతే ఎత్తగలరు అని మనకి మూవీలో చెప్పారు. విల్లుని ఎవరైతే ఎత్తగలరో తను దేవుణ్ణి సైతం ఓడించేంత బలవంతుడు అవుతారని. అండ్ కంప్లీట్లీ మనకి కలీ క్యారెక్టర్ ఎండింగ్ లో ఆ విల్లుని ఎత్తి పట్టుకోవడం అయితే మనకి చూపించడం జరిగింది. ఇక్కడ మనకి అంత పవర్ అనేది తనలో ఉంది. సో తను ఏమైనా చేయగలడు, ఇప్పుడు ఇంకా పవర్ పెరిగింది అని అయితే మనకి డైరెక్ట్ గా అయితే మూవీ టీం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో కంప్లీట్లీ అప్కమింగ్ మూవీస్ ఏదైతే ఉన్నాయో కల్కి యూనివర్స్ కి సంబంధించినవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అండ్ నాగసింహం అయితే ఎఫెక్ట్స్ మొత్తం పెట్టాడు. ఇంకా నెక్స్ట్ విషయం చూసుకున్నట్లయితే మనకి కల్కి సెకండ్ పార్ట్ 2 మూవీ ఏదైతే ఉందో అది 60% దాకా అయితే మనకి షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందంట. ఇంకా రిమైనింగ్ మెయిన్ లొకేషన్ షూట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్ లో ఉన్నాయని చెప్పి మనకి కల్కి మూవీ ప్రొడ్యూసర్ గారు అయితే అఫీషియల్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇదైతే ఆడియన్స్ కి అయితే పిచ్చ హ్యాపీ న్యూస్ అనుకున్నాను. బట్ అంత తొందరగా రాదులేండి. మనకి కంప్లీట్ రిలీజ్ అంటే ఇంకో ఒక 1.5 year, ఇంకో 1 year అట్లా ముందుకు వెళ్ళిపోద్ది ఖచ్చితంగా. సో 2025 ఎండింగ్ 2026 స్టార్టింగ్ లో అయితే మనకి కల్కి పార్ట్ 2 ఎర్లీగా అంటే వీటితో పోల్చుకుంటే కొంచెం ఎర్లీగా అయితే మన ముందుకైతే రాగలదు. సో దీస్ ద గైస్ అండ్ మోస్ట్ అప్డేట్స్. అండ్ నేను ఈ అప్డేట్స్ కోసం అయితే నేను కంప్లీట్ వీడియో చేయాల్సి వచ్చింది. సో మన రెగ్యులర్ ఛానల్ ఎవరైనా ఫాలో అవుతున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మర్చిపోయారు, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఇప్పుడే మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఒక్కసారి 4-5 వీడియోస్ చూడండి, మీకు జెన్యూన్ కంటెంట్ నా ఛానల్ దొరుకుతుందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అని చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇంకొంతమందికి బూస్ట్ అవ్వాలంటే కింద లైక్ బటన్ మీద లైక్ చేసి ఒక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమంది యూజర్స్కి అయితే ఎవరైతే కల్కి మూవీలో ఈ కమల్ హాసన్ క్యారెక్టర్ గురించి కొంచెం కన్ఫ్యూజ్ లో ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో అనేది బూస్ట్ అవుతుంది. సో మీరు చేయగలిసింది అదే, అండ్ అదే నాకు చాలా ఎక్కువ. అండ్ దీస్ ద వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్, బై బై.